హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి 17th రోజు వ్లాగ్ అండి, అంటే మండే రోజు వ్లాగ్. ఆ రోజు బక్రీద్ ఉండే కదండి, ఆ రోజు వ్లాగ్ అండి. ఇక్కడ వచ్చేసి మేము గుడికి వెళ్తున్నామండి, కాళికామాత టెంపుల్. కాళికామాత టెంపుల్ వచ్చేసి ఫలక్నామాలో ఉందండి. ఈ మధ్య చాలా ఫేమస్ అయింది కదండి. మేము కూడా దేవుని చూసేందుకు కాళికామాత అమ్మవారు చాలా బాగుందండి. అందుకే ఇక్కడ మేము మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి బయలుదేరామండి. ఫలక్నామా మాకు ఎంత టైం పట్టిందంటే 45 మినిట్స్ పట్టిందండి. టిఫిన్ ఏం చేయలేదండి, మామూలుగా చాయ్ తాగేసి బయలుదేరాము. ఎందుకంటే మళ్ళీ మా వారికి ఆఫీస్ ఉంది, పిల్లలకైతే స్కూల్ లేదండి. ఇక్కడ వచ్చేసామండి ఫలక్నామా కాళికామాత టెంపుల్కి. ఇక్కడ అంటే గుడి అలాగా ఏమి ఉండదండి, చెట్టు కిందనే కాళికామాత అమ్మవారు ఉంటుంది. గుడి మాత్రం చాలా బాగుందండి. చాలామంది జనాలు ఉన్నారు. అక్కడ ముడుపులు కూడా కడుతున్నారండి, అంటే కోరిక మనసులో తలుచుకొని ముడుపులు కూడా కడుతున్నారు. ఇక్కడ పిల్లలు వచ్చి కొంచెం ఫోటోలు దిగుతా అంటే ఇక్కడ 2-3 ఫోటోలు దింపానండి. మేము మండే వెళ్ళాం కదండి, సండే రోజు ఇట్లాగా అలంకరణతో అమ్మవారు చాలా బాగుంటుందంటనండి. అందుకే మేము యాక్చువల్గా సండే వెళ్దాం అనుకున్నాము. కాకపోతే పిల్లలతో మళ్ళా ఇబ్బంది అవుతుందేమో, చాలామంది ఉంటారంటనండి, తెలిసిన వాళ్ళు చెప్పారు. అందుకే మళ్ళీ మార్నింగే మేము లేసామండి తయారుగానికి. కాకపోతే మళ్ళీ ఆలోచించాము, పిల్లలతోటి మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని మళ్ళీ డ్రాప్ అయిపోయి మళ్ళీ మండే రోజు మార్నింగే లేచి స్టార్ట్ అయ్యామండి. లేకపోతే సండేనే వెళ్ళే వాళ్ళము. అందుకే అమ్మవారు సండే రోజు అలంకరణ చాలా అద్భుతంగా చేస్తారంట. అందుకే అది మండే రోజు చూస్తారంటారండి చాలామంది. అలంకరణ మాత్రం అలాగే ఉందండి, సండే రోజు చేసింది. అందుకే మేము కూడా చూడగలిగాము, మీకు చూపించగలిగాను. ఇక్కడ సరౌండింగ్స్ అంతా కొంచెం విలేజ్ వాతావరణం అనిపించిందండి నాకు. అంటే మనం యాత్రలకు వెళ్తాం కదా, అలాగా అనిపించింది. మనకు యాత్రలో గుడులు ఎలా ఉంటాయండి, అలాగా న్యాచురల్గా అనిపించింది గుడి వచ్చి, హడావిడి లేకుండా. నేను కూడా మొక్కుకున్నానండి, చూడాలి ఆ మొక్కు గిట నెరవేరితే మళ్ళా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి. దర్శనం మాత్రం త్వరగానే అయిపోయిందండి. ఇదిగోండి అక్కడ నేను బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆరతిస్తున్నారు. అక్కడ గుడి కంప్లీట్ దేవుణ్ణి మొక్కి అక్కడ కొంచెం సేపు కూర్చున్నాము. తర్వాత మళ్ళీ రిటర్న్ బయలుదేరామండి. మళ్ళీ మా వారికి ఆఫీస్ టైం అవుతుంది. మార్నింగ్ ఇంట్లో టిఫిన్ ఏం చేయలేదు కదండి. రిటర్న్ వచ్చేటప్పుడు పిల్లలకు ఆకలి అన్నారు, అందుకే మధ్యలో ఒక రెస్టారెంట్లో ఆగి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసామండి. మా వారు వెళ్ళి ఆర్డర్ ఇస్తున్నారు, ఇక్కడ మేము ముగ్గురం కూర్చున్నాము. మీరు కూడా ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఫ్రెండ్స్. ఫలక్నుమా కాళికామాత టెంపుల్ చాలా మంచి అనిపించిందండి గుడికి వెళ్ళడం. ఇక్కడ మా వారు నా కోసం ఇడ్లీ, పిల్లలకు వచ్చేసి దోశ ఆర్డర్ ఇచ్చారండి. టిఫిన్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే నేను లంచ్ కూడా ఫాస్ట్గా ప్రిపేర్ చేశానండి. నేను రాగానే ఫస్ట్ ఎండ చాలా విపరీతంగా ఉందండి. ఇంటికి రాగానే నేను నైటీలోకి వచ్చేసానండి. ఎండలో వచ్చాను కదండి, చాలా అసలుకి గబరాట అనిపించింది.
ఏమంటారు వంట చేసుకుంటూ నేను ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. వంట కాగానే లంచ్ చేసి పిల్లల్ని పడుకోబెట్టేశాను. మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారండి. నేను వచ్చేసి ఇంట్లో మార్నింగ్ చిన్న చిన్న వర్క్స్ చేయలేదండి. బట్టలు వాషింగ్ మిషన్లో వేయడము, మళ్ళీ గిన్నెలు కడగడము అదంతా నేనేం షూట్ చేయలేదండి. ఎండలో వెళ్ళొచ్చాను కదా, ఎందుకో బాగా హెడేక్ అనిపించింది, అందుకే ఏం షూట్ చేయలేదు. ఇది నేను మళ్ళా నైట్ నుంచి వీడియో కంటిన్యూ చేశానండి, ఎందుకంటే మీకు ఎండింగ్ చూపించాలి కదా అనేసి మళ్ళీ నైట్ కంటిన్యూ చేశాను. ఇక్కడ పిల్లలు అన్నం వద్దన్నారండి, చపాతీ తింటా అన్నారు, అందుకే పిల్లలకు చపాతీ చేస్తున్నాను. నాకు మా వారికి ఇడ్లీ చేయాలండి. చపాతీకి బెండకాయ దొండకాయ ఏదో ఫ్రై చేశానండి, గుర్తులేదు. మీరు మాత్రం ఒకవేళ నాకైతే చాలా బాగా నచ్చిందండి, వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఫ్రెండ్స్. చాలామంది మొక్కులు కడుతున్నారండి అక్కడ. నాకు మొక్కు కట్టలేదండి, కాకపోతే మనసులో మాత్రం తలుచుకున్నాను. నా కోరిక నెరవేరితే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటాను అనుకున్నాను. మార్నింగే లేసాం కదండి, పిల్లలు మధ్యాహ్నం తినగానే పడుకోబెట్టేశాను. మళ్ళీ ఇంకోటి ఎండలో కూడా వెళ్ళాం కదా, బాగా హెడేక్ వచ్చిందండి. బండి మీద వెళ్ళాం కదా, మళ్ళా కరెక్ట్ మధ్యాహ్నం కదండి మళ్ళీ రిటర్న్ వచ్చే టైము, అందుకే చాలా హెడేక్ వచ్చిందండి. అందుకే ఫాస్ట్గా వర్క్ చేసుకొని నేను మధ్యాహ్నం పడుకోలేదండి, పిల్లలు మాత్రం పడుకోబెట్టాను. నేను నైట్ ఫాస్ట్గా వర్క్స్ కంప్లీట్ చేసుకొని త్వరగా పడుకున్నాను. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. పిల్లలకు చపాతీ చేసి ఇచ్చిన తర్వాత నేను ఇడ్లీకి పెట్టానన్నాను కదండి, నాకు మా వారికి. నేను ఇడ్లీకి కాంబినేషన్ పల్లి చట్నీ చేశానండి, కొంచెం కొత్తగా చేశాను, నచ్చింది మా వారికి. నెక్స్ట్ టైం చేసినప్పుడు చూపిస్తానండి మీకు కూడా, ఓకేనా ఫ్రెండ్స్? నాకు పల్లి చట్నీ అంతగా ఇష్టం ఉండదండి, అందుకే కొంచెం కొత్తగా చేయడానికి ట్రై చేస్తాను. అచ్చంగా పల్లి చట్నీ తినలేను, నాకు వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. కానీ మా పిల్లలైనా మా వారైనా ఇష్టంగా తింటారు. నేను పల్లి చట్నీ చేసినప్పుడు ఏమంటారు ఇడ్లీ కాంబినేషన్ తొక్కు అయినా టమాటా తొక్కు ఉంటుంది కదండి, అది పెట్టేసుకొని తినేస్తాను. ఇక్కడ పల్లి చట్నీ కోసం పల్లీలు ఫ్రై చేస్తున్నాను. నేను చట్నీ చేసేటప్పుడు వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, కానీ మర్చిపోయాను, ఆన్లో పెట్టలేదు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. నెక్స్ట్ టైం మీకు కూడా ఖచ్చితంగా చూపిస్తాను. ఇక్కడ ఇడ్లీకి పెట్టేస్తున్నానండి. ఫస్ట్ ఇడ్లీ పెట్టేటప్పుడు ఎప్పుడైనా ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్లు వేడి చేస్తాను, వేడి చేసిన తర్వాతనే ఇడ్లీ పాత్రలో దాంట్లో పెడతానండి, ఫస్టే పెట్టను. ఇలా ఇడ్లీ ఏమంటారు వాటరు హీట్ అయినాక మనము ఇడ్లీ పాత్రలో పెడితే ఇడ్లీలు స్పాంజీగా మెత్తగా త్వరగా అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎండలు అయితే చాలా బాగా కొడుతున్నాయండి, అసలుకి ఇంకా వానలు పడట్లేదు. ఈ ఎండలకు ఎక్కడికన్నా లాంగ్ జర్నీస్కి వెళ్ళాలంటే చాలా భయంగా ఉందండి పిల్లలతోటి. మీ ఏరియాలో కూడా అంతే కొడుతుందా అండి ఎండలు? నాకు కామెంట్ చేయండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి ఫలక్నుమా కాళికామాత టెంపుల్కి వెళ్ళాలని, కానీ ప్రతిసారి కుదరట్లేదు. అందుకే ఆ రోజు పిల్లలకు కూడా హాలిడే కదా అనేసి ఆ రోజు ఎలాగైనా వెళ్దామని డిసైడ్ అయ్యి వెళ్ళామండి. గుడి మాత్రం చాలా న్యాచురల్గా చాలా మంచి అనిపించిందండి గుడి మాత్రం.
అమ్మవారు కూడా చాలా బాగున్నారు. అంతేనండి, ఒక చిన్న వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి నిహారిక హోమ్ వ్లాగ్స్. ఉంటానండి మరి. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.